హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. రీసెంట్గా మనం చూసుకుంటే విజయనగరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, చిత్తూరు జిల్లా ఇలా వివిధ రకాల జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేసిన తర్వాత మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా సమాచారం అయితే తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉద్యోగాల సమాచారం అనేది ముందుగా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు జాయిన్ కాకపోతే డిస్క్రిప్షన్లో దాని లింక్ అయితే ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు చూసుకుంటే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీని ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు కంప్లీట్గా చూసి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. తాజా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. పూర్వపు ఉమ్మడి జిల్లా ప్రకారం ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు డిసెంబర్ 27 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీరు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ వద్ద సబ్మిట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 27 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అసలు నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల డీటెయిల్స్ చూస్తే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనే పోస్టులు అనేవి 3 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. ఎఫ్ఎన్ఓ లేదా ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అనే జాబ్స్ అనేవి 7 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 15,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ జాబ్స్కి కూడా సేమ్ శాలరీ అయితే ఇస్తారు. అయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 జాబ్ని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో, మిగతా 2 రకాల ఉద్యోగాలని కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ అనే ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అనేది కూడా ఇప్పుడైతే మనం చూద్దాం. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది మీకు డిసెంబర్ 31, 2025 వరకు కూడా వ్యాలిడ్గా ఉంటుంది. అంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా తర్వాత ఏమైనా వేకెన్సీస్ ఏర్పడితే ఈ మెరిట్ లిస్ట్ ద్వారా భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లై చేసిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 4, 2025లో రిలీజ్ చేస్తారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే జనవరి 7 వరకు కూడా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు సెలక్షన్ లిస్ట్ అనేది జనవరి 9న రిలీజ్ చేసి ఎంపికైన వారికి జనవరి 10, 2025న అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో డేట్స్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ వివరాలకు వచ్చినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 జాబ్స్కి డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ లేదా ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్తో పాటు 1 ఇయర్ అప్రెంటిస్షిప్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్టర్డ్ ఉండాలి. డిఎంఎల్టీ, బీఎస్సీ ఎంఎల్టీ 2 క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నవారు ఎవరైనా ఉంటే అందులో హైయెస్ట్ మార్క్స్ ఎందులో వస్తాయో వాటినే కన్సిడర్ చేస్తాము అని కూడా ఇచ్చారు. ఎఫ్ఎన్ఓ జాబ్కి ఎస్ఎస్సితో పాటుగా ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్ జాబ్కి కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 3 సంవత్సరాల వరకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 52 years వరకు కూడా ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఉండే ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపాయల ఫీజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అనేటువంటి పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులు చెల్లుబాటు అయ్యే విధంగా చెల్లించి ఆ డీడీని అప్లికేషన్తో పాటు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా జతపరుస్తూ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. అలాగే గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి వెయిటేజీ మార్కులు కూడా 15% లేదా 15 మార్కుల వరకు ఇస్తారు. అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు 75% మార్కుల వరకు,
అలాగే వారి యొక్క విద్యార్హత కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కుల వరకు కూడా కేటాయించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ట్రైబల్ ఏరియాస్‌లో, రూరల్ ఏరియాస్‌లో ఎలా పనిచేస్తే ఎన్ని మార్కులు కేటాయిస్తారనేది కూడా ఇచ్చారు. మీరు కూడా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదివి ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. నోటిఫికేషన్‌తో పాటే అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి, ఫిల్ చేసి డిఎంహెచ్ఓ ఆఫీస్‌లో ఉన్నటువంటి ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి. చిత్తూరులో అయితే ఈ ఆఫీస్ అయితే ఉంటుంది. సో, ఎందుకంటే ఆ జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గనుక. సో, ఇది రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్. అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ మీరు అప్లై చేయాలి. థాంక్ యూ ఫర్ వాచింగ్.